పైకి ఎక్కండి, పైకి ఎక్కండి. అందరికి ఇస్తాను. ఆడితే కదా ఫోటో తీయండి. అయినండి నేను ముందుకు వచ్చేస్తానండి. పైకి వచ్చేది కదా రోడ్డు మీద బండి లేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం ఇందిరానగర్లో 9వ వార్డులో అన్నపూర్ణ గారు వాళ్ళ అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయి 13 సంవత్సరాలు. ఆర్ఆర్వైహెచ్ఆర్ స్కూల్ 8వ తరగతి చదువుతున్నాడండి. ఆ అబ్బాయికి 2 సార్లు స్టంట్ పడడం, బైపాస్ సర్జరీ చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ చిన్న వయసులోనే ఆ అబ్బాయి అంత ఇబ్బంది పడి ఈ వయసులో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందని చెప్పి అందరికీ కూడా ఒక అర్థం అవుతుంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఒక లవరాజ్ అనే వ్యక్తి ఈ చారిటీ మెంబర్కి ఒకరికి తెలియజేయడంతో వాళ్ళు నాకు ఆ నెంబర్ ఇచ్చి ఎంక్వైరీ చేయమంటే వచ్చిన తర్వాత తెలిసింది ఈ అబ్బాయి ఆర్ఆర్వైహెచ్ఆర్ స్కూల్లో అంటే అందులో నేను ఒక చైర్మన్ పోస్టులో నేను ఉండడం నాకు తెలియడం చాలా బాధ అనిపించింది. వీళ్ళందరినీ చూసి నిజంగా చెయ్యాలన్న ఆలోచనతో గుడ్ ఫ్రెండ్స్ చారిటీ వారు ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళు ఈ రోజు వచ్చి ఇంచుమించు వాళ్ళ 2వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా 100 మందికి ఈ రోజు ఇక్కడ ఇందిరానగర్ కాలనీలోని వాళ్ళు బిర్యానీ, దమ్ బిర్యానీ అలాగే తయారు చేసి ఫుడ్ సప్లై చేయడం జరిగిందండి. అంటే ఈ చారిటీ వారు ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చడమే కాదండి, వాళ్ళు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ చారిటీ వారు అందరికి కూడా పిఠాపురం ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటారు. అలాగే ఈ అన్నపూర్ణ గారి కుటుంబానికి వాళ్ళు 2-3 నెలలకు సరిపడేటటువంటి ఈరోజు గ్రాసరీస్ అంటే ఉప్పు, పప్పు, చింతపండు దగ్గర నుంచి A to Z అన్ని కూడా 2 రైస్ బస్తాలతో సహా అన్ని కూడా అందించడం జరిగింది. ఈ చారిటీ వారికి ప్రత్యేకంగా ఈ కాలనీ తరఫున కాకుండా పిఠాపురం అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.